హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి చిక్కుడుకాయ కూర అయితే చేస్తున్నాను. సింపుల్గా ఎక్కువ టైం పట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే నేను 1/2 kg దాకా చిక్కులు తీసుకున్నాను. గోరు చిక్కులు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత చిక్కుడుకాయ కూరలోకి మనకు కావాల్సినవి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక అరకట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకొని ఒక 7-8 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాము కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి చిక్కుడుకాయలకు తగ్గట్టు ఒక 2 గరిటెల దాకా ఆయిల్ అయితే వేసుకొని, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము, 1 స్పూన్ దాకా, అర స్పూన్ దాకా ఆవాలు వేసుకుందాము, 2 రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టిన ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇందులోకి వేసుకుందాము. ఇది వేసుకొని కాస్త పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కాస్త వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చిక్కుళ్ళు ఉన్నాయి కదా, ఇవి కడిగేసుకొని ఇందులోకి వేసుకుందాము. ఇందులోకి వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని కొంచెం ఉడికిచ్చేసుకుందాము. ఈ విధంగా కుక్కర్లో ట్రై చేయండి. చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని కలిపేసుకుందాము. ఇది కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేలాగా ఉడికిచ్చేసుకుందాము. అప్పుడు కరెక్ట్గా ఉడికిపోతాయి చిక్కుడుకాయలు కూడా. ఒక 5 విజిల్స్ వచ్చేలాగా ఉడికిచ్చేసుకుందాము. ఉడికిన తర్వాత విజిల్ పోయిన తర్వాత తీసైతే చూపిస్తున్నాను. ఇంకొంచెం ఉడికిచ్చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చక్కగా చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయినట్టే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.